అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టార్కిడిజం అంటే ఏంటి అంటే అన్డిసెండెడ్ టెస్టిస్. జనరల్గా మనకి మదర్ కడుపులో ఉన్నప్పుడే మేల్ బేబీకి టమ్మీలో డెవలప్ అవుతుంది టెస్టిస్ అనేది. అక్కడ డెవలప్ అయ్యి అదొక పాత్వే ద్వారా ఇట్ కమ్స్ అండ్ లాడ్జెస్ ఇన్ స్క్రోటమ్. అట్లా కాకుండా ఆ డిసెంట్లో ఎక్కడైనా కానీ ఆగిపోతుంది ఆ క్రిప్టార్కిడిజం అనే కండిషన్. టెస్టిస్ మైగ్రేషన్ డిఫెక్ట్ ఎక్కడైనా ఆగిపోతుంది. జనరల్ గా బై బర్త్ వచ్చేసి ఉండాలి లేదా మాక్సిమం బై 3 months ఆఫ్ ఏజ్. మేల్ బేబీకి ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది స్క్రోటమ్ లో టెస్టిస్ ఉందా లేదా. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దే ఫ్యూచర్ విల్ బి బేస్డ్ ఆన్ దట్. డెఫినెట్లీ. ఓకే, ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత ఒకవేళ స్క్రోటల్ సాక్లో టెస్టిస్ లేదు అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లైక్ 6 to 12 months ఆఫ్ ఏజ్ మధ్యలో వీ హ్యావ్ టు డూ ఆర్కిడోపెక్సీ. అంటే ఏంటి అంటే ఆ టెస్టిస్ ని తీసుకొచ్చి స్క్రోటల్ సాక్ లో లాడ్జ్ చేయాలి మనం, పెట్టాలి అక్కడ. అవ్వకపోతే బై దట్ ఏజ్ అట్లా పెట్టని పక్షంలో ఏమవుతుంది అంటే అట్లా అన్డిసెండెడ్ గా ఉండిపోయిన టెస్టిస్ కి మ్యాలిగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి లేటర్ లైఫ్ లో అసలు ఆ టెస్టిస్ నే తీసేయాల్సి రావచ్చు. అంతే, అది యూజ్ ఉండదు ఇంకా. అండ్ ఆల్సో దానివల్ల హార్మ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే షుడ్ గో ఫర్ ద రిమూవల్ ఆఫ్ దట్.